పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, ఆయన యాక్షన్ అన్నీ బాగున్నాయి. కానీ హరీష్ శంకర్ గారు ఏం తీయాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అన్నది అర్థం కాల. అంటే రొటీన్ స్టోరీ, ఆయన ఎలివేషన్స్కి తప్ప సినిమా ఏం లేదనిపించింది. స్టోరీయే లేదు, రెగ్యులర్ స్టోరీ తెలిసిపోతుంది. కాకపోతే పొలిటికల్ సెటైర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎదురు చూసేది అయితే దానికోసమే. ఆ పొలిటికల్ సెటైర్స్ ఏవైతే ఉంటాయో అది బాగా అనిపిస్తుంది. అండ్ నల్ల నాగప్ప అని పెట్టారు కదా, జగన్ అని పెట్టుంటే బాగుండేదేమో పేరు అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి అని బాగాలేదని ఏం లేదు భయ్య, బాగుంది, ఓకే చూడొచ్చు. అంటే ఒక్కసారి ఖచ్చితంగా దీన్ని దురందర్తో కంపేర్ చేశారు కానీ ఇప్పుడు ఎలా ఉంది? దురందర్కి దీనికి కంపారిజన్ వద్దు, అదే చెప్పా. దురందర్ బాలీవుడ్ మూవీ, అది వేరు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, ఇది వేరు. సో కంపారిజన్స్ వద్దు. బట్ ఈ వీక్ అయితే దురందర్, పక్కా దురందర్. సినిమాలో కంపేర్ చేస్తే